ఇండియన్ గవర్నమెంట్, లేకపోతే సింపుల్గా ఇందిరా సాహ్ని కేసు, లేకపోతే మండల్ కేసు అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఇంకొక కేసు, అశోక్ కుమార్ ఠాగూర్ కేసు. అశోక్ కుమార్ ఠాగూర్ కేసు 2008. అశోక్ కుమార్ ఠాగూర్ కేసు ఇక్కడ ఉంది చూడండి, 2008. ఈ అశోక్ కుమార్ ఠాగూర్ కేసు 2008లో మళ్ళీ ఏం చెప్పింది అంటే రిజర్వేషన్స్ ఎంత క్రాస్ చేయకూడదు, 50%ను క్రాస్ చేయకూడదు అని చెప్పింది. 50%ని క్రాస్ చేయకూడదు అని చెప్పింది. ఏ కేసులో రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పింది? బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు, ఇందిరా సాహ్ని కేసు, లేకపోతే మండల్ కేసు, అశోక్ కుమార్ ఠాగూర్ కేసు. అశోక్ కుమార్ ఠాగూర్ కేసు ఈ 3 కేసుల్లో బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు, ఇందిరా సాహ్ని వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ కేసు, అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు. ఈ కేసులలో రిజర్వేషన్స్ ఎంత శాతం మించకూడదు, 50% మించకూడదు అని చెప్పడం జరిగింది. ఎంత శాతం మించకూడదు అంటే 50%. ఇప్పుడు ఒకసారి ఎస్సీస్ అనేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారం ఇనీషియల్ డేస్ నుంచి ఎంత శాతం రిజర్వేషన్స్ ఉండేటివి, 15%. ఎస్సీస్ అనేటువంటి వాళ్ళది వాళ్ళ యొక్క పాపులేషన్, వాళ్ళ యొక్క జనాభా రేషియోను బట్టి, వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తిని బట్టి ఎంత శాతం రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు, 15%. ఎస్టీస్ అనేటువంటి వాళ్ళకి 7.5%. వాళ్ళ యొక్క జనాభా రేషియో ప్రకారం, మొత్తం ఇండియా జనాభా రేషియో ప్రకారం 7.5% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అంటే టోటల్ ఎంత పర్సెంట్ కల్పించారు, 22.5. ఎస్సీస్ 15%, ఎస్టీస్ 7.5%, టోటల్ 22.5%. మరి ఇంకా 50%ను క్రాస్ చేయకూడదు కదా, 50%ను క్రాస్ చేయకూడదు అంటే ఇంకెంత ఇవ్వచ్చు, 27.5%. అందుకే బీసీలు అనేటువంటి వాళ్ళకి 27% రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బీసీలకి ఎంత శాతం రిజర్వేషన్స్ ఇచ్చారండి, 27% రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ ఎంతైనా ఇప్పుడు 49 అంతేనా, 15% ఎస్సీలు, 7.5% ఎస్టీలు, 22.5%, ఇది ఒక 27, టోటల్ కలిపితే 49.5%. ఇప్పుడు 50% కంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయి. కాబట్టి అవి చెల్లుతాయా చెల్లవా? సరే, 49.5% ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నప్పుడు 15లో 6 అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకొని ఈ చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు ఎక్సెప్ట్ ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, వాళ్ళలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కవర్ కానటువంటి వాళ్ళు. ఆల్రెడీ ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయా, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయా, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా. మరి ఆ ముగ్గురికి కాకుండా మీన్స్ అగ్రవర్ణాల వాళ్ళ యొక్క రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల యొక్క రిజర్వేషన్స్ గురించి చెప్పేటువంటిదే 15లో 6 అనేటువంటిది. అర్థమవుతుందని చెప్పింది. అంటే సమాజంలో ఎవరైతే పెద్ద కులాలు అనుకుంటున్నాయో ఆ కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఆ కులాలకి కూడా గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ అవసరం, వాళ్ళకి కూడా ప్రత్యేక అవకాశాలు అవసరం అని చెప్పేసి అలా అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొంత రిజర్వేషన్లు కల్పించాలి. ఆ కొంత ఎంత అంటే 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఎంత అంటే 10%. ఈ 10% అనేటువంటిది దేనికి అంటే యాడ్ చేయాలి అంటే 49లో రిజర్వ్ 10% కాదు, ఇది సపరేట్ 10%. అంటే టోటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రజెంట్ ఎంత శాతాన్ని దాటాయి, 50% దాటాయి. టోటల్ ప్రజెంట్ ఎంత ఉన్నాయి, 59.5% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవి
ఏ కేసు ప్రకారం ఇవన్నీ 59.5% ఉన్నాయి అంటే ఇప్పుడు కూడా 50% లోపే ఉండాలని చెప్పింది కదా. ఏ కేసులో? బాలాజీ కేసు, ఇందిరా సాహ్ని కేసు, అశోక్ కుమార్ ఠాగూర్ కేసు. అందుకని కొంతమంది వ్యక్తులు కోర్టులో, సుప్రీంకోర్టులో కేసును ఫైల్ చేశారు. ఏమని ఫైల్ చేశారు అంటే, రాజ్యాంగం ఏమని చెప్పింది అంటే, సామాజికంగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ వీక్నెస్ అంటే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసుల గురించి చెప్పింది, కానీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళ యొక్క రిజర్వేషన్ల గురించి చెప్పింది, కానీ ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ల గురించి చెప్పలేదు. అందుకని దానితో పాటు రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పింది. అందుకని ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్లకు కల్పించిన 10% రిజర్వేషన్స్ అనేటువంటివి చెల్లవు అని 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టేయండి అని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కేసుని అంటే యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఫైనల్గా ఏమని చెప్పింది అంటే, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటివి వ్యాలిడ్ అవుతాయి, చెల్లుతాయి అని చెప్పడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటివి చెల్లుతాయి అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఇనీషియల్గా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏ గవర్నమెంట్ సంబంధించినవి అంటే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించినటువంటివి. కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలలో 10% రిజర్వేషన్స్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్లకు కల్పిస్తే, తర్వాత కాలంలో దీనిని బేస్ చేసుకొని ప్రతి రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్లకు 10% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉంది. అలా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మొట్టమొదటిసారిగా రిజర్వేషన్స్ కల్పించినటువంటి రాష్ట్రం గుజరాత్ అనేటువంటిది. అదేవిధంగా గుజరాత్తో పాటు ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటివి 10% ప్రొవైడ్ చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే గుజరాత్ రాష్ట్రం అనేటువంటిది. గుజరాత్ రాష్ట్రం 10% రిజర్వేషన్లని మొదటిసారిగా ప్రొవైడ్ చేసింది. ఎవరికి? ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల వాళ్ళకి. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం. 15లో 1 ఏం చెప్పింది? 15లో 1 అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, అంతేనా? వివక్షతలు నిషేధించడం అనేది, కులపరమైనటువంటివి, మతపరమైనటువంటివి, జాతి, జన్మ, లింగ వివక్షతలు నిషేధించడం అనేది. 15లో 2 ఏం చెప్పింది? 15లో 2 ఏం చెప్పింది? పబ్లిక్ ప్రదేశాలలోకి, పార్కుల్లోకి, హోటల్స్లోకి, రెస్టారెంట్లోకి, సినిమా థియేటర్లలోకి ప్రజలందరికీ కూడా ప్రవేశం కల్పించాలి, ఎంట్రీ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి అంటుంది 15లో 2. 15లో 3 ఏం చెప్పింది? ఉమెన్స్ని మరియు చిల్డ్రన్స్ని ఒక స్పెషల్ కేటగిరీ లాగా ట్రీట్ చేయండి. స్పెషల్ కేటగిరీ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించండి అని చెప్పింది. ఏ ఆర్టికల్? 15లో 3 అనేటువంటిది. 15లో 4 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ని కల్పించండి అని చెప్పింది. 15లో 5 అనేటువంటిది ఏం చెప్పింది అంటే, 15లో 5 అనేటువంటిది ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఒక మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో తప్ప ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరియు గవర్నమెంట్ ఎయిడెడ్ అన్ని రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి కొన్ని సీట్లను ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పించాలి అని చెప్పింది. ఇప్పుడు ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా 15% ఎవరికి ఇవ్వాలి? ఎస్సీస్కి. 7.5% ఎవరికి ఇవ్వాలి? ఎస్టీ. మరి బీసీలకు ఎంత ఇవ్వాలి? 27% బీసీలకు ఇవ్వాలి, 27% బీసీలకు ఇవ్వాలి. నెక్స్ట్, ఈ 15లో 5 అనేటువంటి ఆర్టికల్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్స్ గురించి ఏ అమెండ్మెంట్ చెప్పింది?
ఏ అమెండ్మెంట్? 93rd అమెండ్మెంట్ 2005 అనేటువంటిది. 15లో 6 ఏమని చెప్పింది? 15లో 6 ఏమని చెప్పింది? ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాల వాళ్ళకి 10% రిజర్వేషన్స్ కల్పించాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ గురించి చెప్పింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి 10% రిజర్వేషన్స్ కల్పించడమైనది అని 15లో 6 అనేటువంటి ఆర్టికల్ చెప్తే, దీనిని 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకున్నాం. ఓకేనా? 50 అంతే, రిజర్వేషన్లు ఎంత శాతం మించకూడదు? 50% మించకూడదు అని ఆ కేసుల్లో చెప్పినప్పటికీ ప్రజెంట్ ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్స్తో కలుపుకొని ఎంతవరకు ఉన్నాయి? 59.5% రిజర్వేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇది ఈ ఆర్టికల్కు సంబంధించి 15th ఆర్టికల్. నేను 16th కూడా చెప్పిన తర్వాత ఈ రెండింటికి సంబంధించినటువంటి కామన్గా రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్, ఆ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటివి, ఎన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిది అన్నీ చెప్పుకుందాం. కాకపోతే 16లో కూడా 6 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 6 ఆర్టికల్స్ గురించి నేర్చుకున్న తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ 16th ఆర్టికల్. 15(4) ఓకే. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. (1951) 15లో 4 అనేటువంటిది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం చేర్చడం జరిగింది. 15లో 1 అనేటువంటిది, 15లో 4 అనేటువంటిది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇది 16th ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇది ఎక్స్క్లూజివ్గా ఎంప్లాయ్మెంట్కి సంబంధించినది, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినది. 16వ ఆర్టికల్ అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆర్టికల్. 16th ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలి. ఇక్కడ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాలలో అని చెప్పి, దీనిలో కూడా కొన్ని సబ్ డివిజన్స్, సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి చేశారు. 16లో 1, 2 అనేటువంటివి అంటే చాలా వరకు సేమ్గానే ఉంటాయి. 16లో 1 అనేటువంటిది ఈక్వల్ ఆపర్చునిటీ, సేమ్ అండి, పైన ఏం రాశారో అదే రాద్దాం. 16లో 1 అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. 16లో 1 అదే చెప్పింది. 16లో 1 అనేది ఏం చెప్పింది అంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది.
నెక్స్ట్ అది 16లో 2 అనేటువంటిది ఏం చెప్పింది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు ప్రజలందరి మధ్య జాతి, మత, కుల, లింగ, జన్మ, నివాసము అనేటువంటిది, కొత్తగా నివాసం అనేటువంటిది కూడా ఇక్కడ వస్తుందండి. ప్రజలందరి మధ్య జాతి, మత, కుల, లింగ, జన్మ, నివాసం ఆధారంగా ఎటువంటి వివక్షతలు చూపించరాదు అంటుంది ఈ ఆర్టికల్ అండి. 16లో 2 అనేటువంటిది ప్రజలందరి మధ్య వివక్షతలు అనేటువంటివి నిషేధించడమైనది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు ప్రజలందరి మధ్య వివక్షతలు నిషేధించడమైనది అంటుంది. ఎటువంటి వివక్షతలు నిషేధించడమైనది అంటే ఇక్కడ వాళ్ళ యొక్క రేస్ని కానీ, వాళ్ళ యొక్క క్యాస్ట్ని కానీ, వాళ్ళ యొక్క రిలీజన్ కానీ, వాళ్ళ యొక్క రెసిడెన్స్ కానీ, నివాసము అనేటువంటి దాన్ని కానీ, వాళ్ళ యొక్క సెక్స్ని కానీ, ఇలా వీటిని బేస్ చేసుకొని ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు. వీళ్ళు స్త్రీలు అని చెప్పేసి వీళ్ళకు ఈ ఉద్యోగాలు అనేటువంటివి ఇవ్వము అని చెప్పకూడదు. లేకపోతే వీళ్ళు తక్కువ కులం వాళ్ళు అని చెప్పేసి వీళ్ళకు ఈ ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పకూడదు. అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అంటుంది. ఎటువంటి వివక్షతలు చూపించకూడదు అంటుంది 16లో 2 అనేటువంటిది. 16లో 2 అనేటువంటిది ప్రజలందరి మధ్య ఎటువంటి వివక్షతలు చూపించకూడదు అంటే ఇది మాత్రం ఇక్కడ నుంచి ఎగ్జంప్షన్స్ అండి. 16లో 3 నుంచి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఏం ఎగ్జంప్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ ప్రజలందరి మధ్య ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు నివాసము అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, రెసిడెన్స్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, నివాసము అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు. అంటే లోకల్, నాన్ లోకల్ అనేటువంటి డిస్క్రిమినేషన్ చూపించవచ్చు. అర్థమవుతుందని చెప్పేది. నివాసం ఆధారంగా కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించవచ్చు అంటే ఎగ్జంప్షన్. ఇంతకుముందు ఏమని చెప్పింది? నివాసం ఆధారంగా కూడా వివక్షత చూపించరాదు అని చెప్పింది. కానీ 16లో 3 అనేటువంటిది కొన్ని ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఇచ్చి, దేనికి ఎగ్జంప్షన్ ఇచ్చింది? రెసిడెన్స్, నివాసం ఆధారంగా కొంత వివక్షత చూపించవచ్చు. అంటే ఆ ప్రాంతం వాళ్ళకి, ఆ రాష్ట్రం వాళ్ళకి కొన్ని సపరేట్ అంటే వాళ్ళకి కొన్ని కోటా అనేటువంటిది ఎక్కువ ఇవ్వవచ్చు. లోకల్, నాన్ లోకల్ అనేటువంటి డిస్క్రిమినేషన్ చూపించవచ్చు. నివాసము అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని కొంత వివక్షత చూపించవచ్చు అంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేటప్పుడు నివాసం ఆధారంగా కొంత వివక్షత చూపించవచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 16లో 3 అనేటువంటిది. నెక్స్ట్ ఇది 16లో 4 అనేటువంటి ఆర్టికల్. 16లో 4 సేమ్ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి. 16లో 4 అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడంలో కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అంటుంది. దీనిని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ప్రకారం రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 16లో 4 అనేటువంటి ఆర్టికల్ని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కొన్ని ఉద్యోగాలలో, అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని రిజర్వేషన్స్ గురించి చెప్తుంది. 16లో 4 అనేటువంటి ఆర్టికల్ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ప్రకారం చేర్చుకోవడం జరిగింది.
నెక్స్ట్ది 16లో 4లో ఏ అనేటువంటి ఆర్టికల్ 16లో 4లో ఏ అనేటువంటి ఆర్టికల్ 16 4 మళ్ళీ దీంట్లో ఏ 16లో 4లో ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేటప్పుడే కాదు వాళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉద్యోగాలలోనే కాదు వాళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించాలి. ప్రమోషన్స్లో కూడా వీళ్ళకి రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించాలి. పై స్థాయిలో వాళ్ళ యొక్క రేషియో ప్రకారం వాళ్ళ యొక్క జనాభా రేషియో ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేకపోతే ఆ పై స్థాయికి పై ప్రమోషన్కి వాళ్ళని ఏం చేయాలి అంటే పై ప్రమోషన్కి వాళ్ళని ఫార్వర్డ్ చేయాలి, ప్రమోషన్ ఇవ్వాలి. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పింది. దీనిని 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించడం అనేటువంటి విషయం ఇది 77వ రాజ్యాంగ సవరణ చట్టం 1995 ప్రకారం యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ది 16లో 4B అనేటువంటి ఆర్టికల్ 16లో 4A అనేటువంటిది చూసుకున్నాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ కల్పించడం. 16లో 4B అనేటువంటి ఆర్టికల్ ఇది ఏం చెప్తుంది అంటే క్యారీ ఫార్వర్డ్ రూల్ గురించి చెప్తుంది. క్యారీ ఫార్వర్డ్ రూల్ గురించి చెప్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం దీని గురించి క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటే ఏంటి అంటే 1 సంవత్సరం కల్పించేటువంటి ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అనేటువంటివి ఎంత శాతం మించరాదు? 50% మించరాదు. అంటే మొత్తం జాబ్స్ అనేటువంటివి 100 ఉంటే ఒక 50 ఏమో ఓపెన్ కేటగిరీ, మిగతా 50 ఏమో అందరూ కలిపి